మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుడు మహా ఉచితమైన కృపను బట్టి మరొక పర్యాయం మనందరం కూడా ఏ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికై ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఎప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసు నామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చాలా తొందరగా నేను వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను 3 గ్రంథాలు రాశాడు. ఈ 3 గ్రంథాల్లో తన వృద్ధాప్యంలో ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథము ప్రసంగి గ్రంథం. ఈ ప్రసంగి గ్రంథంలో అంత వ్యర్థం అనుకుంటూ రాస్తూ తన జీవితంలో అతను అనుభవించినటువంటి సమస్తమైనటువంటి విషయాలను క్రోడీకరించి అక్కడ స్పష్టంగా చెప్తా ఉంటాడు. ఆ చెప్పినటువంటి అనుభవ మాటల్లో నుంచి ఈరోజు ఒక మాట మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న మాట మనం ధ్యానం చేద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. బుక్కావాణి తైలంలో చచ్చిన ఈగ పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తూ అంటున్నాడు, బుక్కావాణి తైలంలో. బుక్కావాణి తైలం అంటే ఏంటి? ఇది ఒక పరిమళ తైలం, సువాసన భరితమైనటువంటి తైలం, చాలా శ్రేష్టమైనటువంటి తైలం. తైలం అంటే బైబిల్లో మనకి ఒక విలువైనటువంటి తైలం కనబడదు. ఏంటంటే దాన్ని ఏమంటారు? అచ్చ జటామాంసి. బైబిల్లో మనకు కనబడేటువంటి అత్యంత విలువైనటువంటి తైలం అది. అది ఒక బుడ్డెడు తైలం కొనడానికి మార్త ఎంత ఖర్చు పెట్టిందండి? 10 నెలల జీతం ఖర్చు పెట్టింది. 300 దీనారాలు ఖర్చు పెట్టింది. 300 దీనారాలు ఖర్చు పెట్టి ఆ తైలాన్ని కొని ఆ తైలం పట్టుకెళ్ళి యేసు వారి పాదాల మీద పూసి ఆమె దేవుణ్ణి ఘనపరిచేది. ఆ పరిమళ తైలం అంటే సువాసన భరితమైనది, సువాసనిచ్చేది, సంతోషాన్నిచ్చేది, ఆనందాన్నిచ్చేది. ఇంకా మనకి మన భాషలో చెప్పాలంటే అది ఒక సెంటు. చాలామంది సెంట్లు వాడతారు కదండి. నేను కూడా వాడతాను అనుకోండి. నేను ఎప్పుడు సెంటు కొనుక్కోలేదు. అన్నీ కొయ్యటోళ్ళు ఇచ్చినాడే, కొయ్యటోళ్ళు ఇచ్చిన సెంట్లే. నా దగ్గర 4 బుడ్డీలు ఉన్నాయి, 4 ఉన్నాయి. 4 కూడా కొయ్యటోళ్ళు ఇచ్చి కొయ్యటోళ్ళు ఇచ్చిందే. కొయ్యట నుంచి వచ్చినప్పుడు ఒక బుడ్డట్టుకొస్తున్నారు, అది శుభ్రంగా వాడుతున్నాం. అలాగే 4 బుడ్లు ఉన్నాయి. అప్పుడు నాకు ఇష్టం వచ్చింది ఒక్కోసారి కూడా కొడుతూ ఉంటాను. అయితే విషయం ఏంటంటే, నేను కొట్టుకునే తైలం పెద్దంత వాసన రాదు, కానీ ఒక్కొక్కరు వాడతారండి. పక్కన కూర్చుంటే ఆ వాసన మనకు అంటేసుకుంటుంది. ఒక్కొక్క రోడ్డు మీద వెళ్తుంటే కొడుతుంటాడు. రోడ్డు మీద 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా వస్తుంటుంది వాసన. కొంతమంది కొడతా ఉంటారు, పక్కన కూర్చోలేవు, అంత ఘాటు వాసన వచ్చేస్తుంటుంది. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పిచ్చి. ఏం చేస్తాం అంటే, చెడు వాసన నుండి తప్పించుకోవడానికి ఈ పరిమళ వాసనని, తైలాన్ని వాడడం,
శ్రేష్టమైన నూనెను వాడడం, లేకపోతే ఈ సెంటును వాడడం మనుషునికి అలవాటు. ఇది ఇప్పటి నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాలుగా ఈ అలవాటు మనుషులకు అలవాటైంది. అయితే బుక్కావాని తైలంలో, అంటే సువాసన ఇచ్చేటువంటి ఈ తైలంలో, సువాసన రావాల్సినటువంటి ఈ తైలంలో చచ్చిన ఈగ కూడా పడిందట. అంటే ఈగ పడి చచ్చిపోయింది. ఇప్పుడు అది సువాసన రావడం మానేసి ఏ వాసన వస్తుంది? చెడు వాసన, కంపు పడుతుంది. ఇంతకుముందు అది చక్కని సువాసన వచ్చింది. ఎప్పుడైతే ఈగ పడిందో ఆ ఈగ పడడం వల్ల అది కంపు కట్టడం మొదలుపెట్టింది, చెడు వాసన రావడం మొదలుపెట్టింది. దాన్ని ఎవడు ఇష్టపడడం లేదు. అప్పుడు వరకు ఒళ్ళంతా కొట్టేసుకున్నవాడు చిచ్చి చిచ్చి ఇది వద్దు అని ప్రక్క గెంటేస్తున్నాడు. అప్పటి వరకు దాన్ని వాడడానికి ఇష్టపడినవాడు, అది వాడడానికి సరదా పడినవాడు, అది వాడటమే తన స్థాయి చూపిస్తుంది అనుకున్నవాడు ఇప్పుడు దాన్ని వాడటానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. దాన్ని బయటికి గెంటేస్తున్నాడు, అవసరమైతే పెంట్లో పడేస్తాడు. కారణం ఏంటంటే అందులో పెద్ద ఈగేం పడలేదు, చిన్న ఈగ పడింది. ఆ ఈగ పడి చచ్చిపోయింది. ఆ చచ్చిన ఈగ అందులో పడడం వల్ల ఆ తైలం అంతా కూడా పాడైపోయింది. ఇదే మాటను సొలొమోను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ తైలం గురించి మాట్లాడుతూ సొలొమోను చెబుతాడు, బుక్కావాని తైలములో ఈగ పడటం ద్వారా ఆ తైలమంతా ఎట్లాగైతే పాడైపోతూ ఉందో, ఘనత పొందిన వ్యక్తి జీవితంలో, మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వారి జీవితంలో, మంచి సాక్ష్య జీవితాన్ని పొందిన వారి జీవితంలో, మంచి ఉన్నతమైన అభివృద్ధి చెందినటువంటి వారి జీవితంలో అప్పుడప్పుడు బుద్ధిహీనతతో చేసేటువంటి పనులు, అప్పుడప్పుడు బుద్ధిహీనతతో చేసేటువంటి క్రియలు, అప్పుడప్పుడు అజ్ఞానంతో చేసేటువంటి క్రియలు వాడిని ఏం చేస్తాయంటే తేలగొడతాయి, వాని జ్ఞానమంతా పాడు చేస్తాయి, వాని బ్రతుకంతా పాడు చేస్తాయి, వాని జీవితం అంతా నాశనం చేస్తాయి. అతను పొందుకున్న ప్రతి సాక్ష్యాన్ని పాడు చేస్తుంది. ఇందుకు మంచి ఉదాహరణ మీకు అర్థం అవడానికి 2-3 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తే, రాజుల గ్రంథంలో మనం చూస్తే మనకి ఒక మంచి రాజు కనబడతాడు. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి రాజు చక్రవర్తి సొలొమోను. ఈ సొలొమోను మహాజ్ఞాని, మంచి ఉన్నతమైన అధికారం కలిగిన వాడు. యుద్ధాలు లేకుండా శత్రువులను తన వైపు త్రిప్పుకున్నవాడు, యుద్ధం చేయకుండా శత్రువుల చేత పన్ను కట్టించుకునేవాడు. ఇంతటి మహాజ్ఞానం కలిగినటువంటి సొలొమోను, దేవుడు మహాజ్ఞానాన్ని ఇచ్చాడు సొలొమోనుకి, ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరికైనా జ్ఞానం కావాలంటే ఎవరిని అడగాలండి? దేవునికి స్తోత్రం. జ్ఞానానికి ఆధారం ఆయనే. మన జ్ఞానం కావాలంటే, మనకు ఆలోచన కావాలంటే మనుషుల్ని అడగటంగా, అయ్యా నేనేం చేయను, ఈ పరిస్థితులు ఎలా ఉన్నావు, ఈ పరిస్థితులు నేనేం చేయను, ఇలాంటి పరిస్థితులు గడ్డు పరిస్థితుల్లో నేనేం చేయను, నాకేమీ తొయ్యటం లేదని అనేక మందిని ఆలోచన అడగటం కంటే దేవుని పాదాల మీద పడి, ఆయన పాదాల మీద పడి, ప్రభువా నేను ఇప్పుడేం చేయను, ఇప్పుడు ఎలాంటి తీర్మానం తీసుకోను, ఎలాంటి నిర్ణయం తీసుకోను, ఎవరితో మాట్లాడను, ఏం మాట్లాడను, ఎలా ఉండాలి అని ప్రభువుని అడిగితే, ప్రభు నీ జీవితంలో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయన చక్కటి ఆలోచన చెబుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆలోచన చెప్పగలిగిన వాడు. జ్ఞానానికి ఆధారం ఆయనే, జ్ఞానానికి మూలమాయనే, ఆయనే జ్ఞానములకు కర్త. దేవునికి స్తోత్రం. మనలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే వారు దేవుణ్ణి అడగాలని వాక్యం సెలవిస్తాం. మనం ప్రభువుని జ్ఞానాన్ని అడిగితే ఆయన సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం అంత ఇవ్వకపోయినా అంతలో కొంతైనా జ్ఞానాన్ని ఇస్తాడు మనకి. మన బ్రతుకు కావలసినటువంటి జ్ఞానం, మన జీవితాన్ని నడిపించుకోవడానికి కావలసిన జ్ఞానం, మన జీవనాన్ని నడిపించుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని ప్రభు ఇస్తాడు.
సొలొమోనుకి మహాజ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడిని అడిగాడట సొలొమోను దేవుడు ఒకసారి సొలొమోను దగ్గరికి వచ్చి, సొలొమోనా నీకేం కావాలి అడుగు అంటే, సొలొమోను అంటాడు, ప్రభా నాకు ఏమి వద్దు కానీ నీ ప్రజలను పరిపాలించే జ్ఞానం కావాలి అంటాడు. నీ ప్రజలను పరిపాలించే జ్ఞానం కావాలని అడిగినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఆస్తిని, ఆయుష్ను, శత్రువుల యొక్క ప్రాణాన్ని అడగటం మానేసి జ్ఞానాన్ని అడిగావు చూసావా, అప్పుడే నేను ఫిదా అయిపోయాను. ఇప్పుడు జ్ఞానమే కాదు, జ్ఞానంతో పాటు సుఖ సంపదలను ఇస్తాను, ఐశ్వర్యాన్ని ఇస్తాను, శత్రువులను నీ చేతులకు అప్పగిస్తాను, నిన్ను దీర్ఘాయుష్మంతుని చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏది అడగాలో తెలుసుకోవాలి. ముందు తెలివిగా అడిగితే అన్నీ సంపాదించుకుంటాం. దేవునికి స్తోత్రం. అంతే, ఒకటి అడగటం కాదు, అన్నీ కలిసి ఉన్న ఒకే ప్యాకేజ్ అడగాలి. అది దేవునికి స్తోత్రం. అడిగామంటే ప్యాకేజీలు అన్నీ వచ్చాయి. ప్యాకేజీల గురించి తెలుసా మీకు? ప్యాకేజీల గురించి తెలీదా? ప్యాకేజీలు ఉంటాయి. ఎలాగంటే టూర్ ప్యాకేజీలను, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి ప్యాకేజీ ఉంటుంది. మీరు 6,000 అయ్యే టెస్టులన్నీ 3,000కే చేసేస్తాం అంటారు, అదో ప్యాకేజీ. అంటే అన్ని టెస్టులు కలిపేస్తారు, ఇక అదో ప్యాకేజీ లాగా అనమాట. అంటే ఎక్కువ కలిపి తక్కువ రేటుకి వస్తాయి. అలాగే ప్యాకేజీలా ఉండాలి. దేవుణ్ణి ఒక్క మాట అడిగాము అంటే అందులో అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందేసుకోవాలి. దేవునికి ఇస్తాం. అలా తెలివిగా అడగాలి దేవుని దగ్గర. అంతేగాని ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అడగటంగా. అడిగితే జ్ఞానం అని అడిగితే దేవుడు సొలొమోనుకి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, అంతస్తునిచ్చాడు, ఘనతనిచ్చాడు, దీర్ఘాయుష్నిచ్చాడు. దేవునికి స్తోత్రం. సొలొమోను గొప్ప రాజుగా చేశాడు, బలవంతునిగా చేశాడు, దీవెనకర్తగా చేశాడు, అనేక రాజ్యాలకు అతన్ని విస్తరింపజేశాడు. అనేక రాజ్యాల్లో నుండి సొలొమోను మాటలు వినడానికి, సొలొమోను కట్టిన కట్టడాలు చూడడానికి, సొలొమోను కట్టిన దేవాలయాలు చూడడానికి, సొలొమోను చేత నిర్మించబడిన నగరాలు చూడడానికి అనేక మంది అనేక దేశాల్లో నుంచి, దేశ విదేశాల్లో నుంచి ప్రజలు, రాజులు అక్కడికి వస్తూ ఉండేవారు. అంతటి మహాఘనత పొందాడు మహారాజు అయినటువంటి సొలొమోను. అంతటి ఘనత పొందినటువంటి సొలొమోను తన వృద్ధాప్యం వచ్చేసరికి చూడండి, మనం చూస్తే రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తే, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనం చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దైవతల వైపు త్రిప్పగా, అతడు తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. ఆ కిందకి వెళ్తే సొలొమోను అష్తారోతను సిదోనీయుల దేవతను, మిల్కోమును అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించెను. ఆ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అని మోయాబీల హేయమైన దేవతకు, మెలేకు అమ్మోనీయుల దేవతకు, యెరూషలేము ఎదుట ఉన్న కొండ మీద బలిపీఠాలు కట్టించాడు. తమ దేవతలు దూపవేయచ్చు బలులు అర్పించుచున్న పరస్త్రీలైన తన భార్య నిమిత్తము అతడు అలాగూ తన భార్యల కోసం సొలొమోను తన యొక్క వృద్ధాప్యంలో విగ్రహారాధన వైపు తిరిగాడు. దేవుడిచ్చిన జ్ఞానం అంతా అనుభవించాడు, దేవుడిచ్చిన ఐశ్వర్యాన్ని అంతా అనుభవిస్తూ ఉన్నాడు, దేవుడిచ్చినటువంటి ఘనతను అనుభవిస్తూ ఉన్నాడు, దేవుడిచ్చిన మహిమను అనుభవిస్తూ ఉన్నాడు, ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. అతని యొక్క పేరు ప్రఖ్యాతులు దేశమంతా, ప్రపంచమంతా, లోకమంతా విస్తరింపజేయబడ్డాయి, వ్యాపించాయి. అతని సువాసన ప్రపంచమంతా వ్యాపించింది, ఘనత వ్యాపించింది. దేవునికి స్తోత్రం. అతని ఘనత దేశమంతా, ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. కానీ చివరికి వచ్చేసరికి అతడు విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయాడు. తన భార్యలు తిప్పేశారట. ఎంతమంది భార్యలు సొలొమోనుకి?
సొలొమోనుకి ఎంతమంది భార్యలండి? ఏం పర్లేదు చెప్పండి. సెపరేటర్ బాబా, భయపడుతున్నారా ఏంటి? ఎంతమంది అండి? 1000. దేవునికి స్తోత్రం. ఒకటి కాదు, ఇది కాదు, 1000. దేవునికి మహిమ కలుగుని. అంతమంతో ఎలా మాట్లాడాడో, ఇప్పుడు మాట్లాడాడో. బంగారు తండ్రి దేవునికి స్తోత్రం. ఒక భార్యతో ఏగలేకపోతున్నారు జనాలు కదా. మరి 1000 మందితో ఎలాగేగాడు మహానుభావుడు. దేవునికి మహాజ్ఞానం కలిగినాడు కదా, ఏగేసి ఉంటాడు అలాగా. దేవునికి స్తోత్రం. ఈ 1000 మంది భార్యలు సొలొమోనుని అన్య దేవతల వైపు తిప్పేశారట. జ్ఞానం కలిగిన వాడే, ఘనత కలిగిన వాడే, పరిమళ సువాసనగా ఉన్నవాడే. కానీ చివరి దినాల్లో విగ్రహారాధన అనేటువంటి ఒక చచ్చిన ఈగ వంటి విగ్రహారాధన సొలొమోను జీవితంలో పడడం వల్ల అతని జీవితం ఏమైందంటే కంపు కొట్టడం మొదలెట్టేది. అతని ఘనత పాడైపోయింది, అతని మహిమ పాడైపోయింది. అతని తర్వాత రాజ్యం 2 ముక్కలైపోయింది. అతని జీవితం పాడైపోయింది. చూడండి 9వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, దేవుడు ఏం చెప్పాడు? 2 సార్లు ప్రత్యక్షమై సొలొమోనుకి గద్దించాడు. సొలొమోను, నువ్వు చేస్తున్న పని చాలా దారుణం, నీ మనసు త్రిప్పుగా. సువాసన రావలసినటువంటి అతని జీవితం ఇప్పుడు ఏం కొడుతుంది? కంపు కొడుతుంది. సొలొమోను అంటే సొలొమోను అంత గొప్పడో లేడా? సొలొమోను అంటే దేవభక్తి కలిగిన వాడు, సొలొమోను అంటే విశ్వాసం కలిగిన వాడు, సొలొమోను అంటే దేవునికి మందిరం కట్టినాడు, సొలొమోను అంటే వచ్చేసాడు ఇచ్చేయాడని ఘనతగా చెప్పేటువంటి వారు కట్టెడు గారండి ఆ కరువుకాడి జీవితం నాశనం అయిపోయిందండి. చేశాడు కానండి మంచి పనులు, మంచి చేశాడు కానండి, చివరికి వచ్చేటడికి వాడు ఇలా నాశనం అయిపోయాడండి. ఒకసారి నేను ఫంక్షన్కి వెళ్ళాను, వినండి జాగ్రత్తగా. ఒకసారి ఫంక్షన్ చేస్తూ ఉన్నాను, నేను ఆ ఫంక్షన్ చేస్తూ ఉన్నాను. చివరిని అక్షతలు వేయడానికి అందరిని పిలుస్తాం కదా. అలా పిలిచినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఒక ఇద్దరిని పిలవడం మర్చిపోయారు. పిలవడం మర్చిపోతే ఆయన గొడవ పెట్టడం మొదలెట్టాడు. అందరిని పిలిచాడు. నన్ను పిల్లలేదు, మీరు నన్ను అంటారు కదా, ఎవరిని అంటారు? ఇంట్లో వాళ్ళు అంటారు. అంటే ఇంట్లో వాళ్ళు పిల్లలేదంటే నువ్వు పిల్లలేదు కాబట్టి పాస్టర్ గారు పిల్లలేదు అంటారు. అందరిని పిలుచుకున్నావు, నన్ను పిలిచలేదు, నువ్వు నన్ను పిలవలేదు స్టేజ్ మీదకి అని గొడవ పెట్టడం మొదలెట్టాడు. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి చెప్పడం మొదలెట్టారు, అయ్యా మేము తప్పు చేసాం, ఫలానా వ్యక్తిని స్టేజ్ మీదకి పిలుద్దాం అనుకున్నాం, మేము మర్చిపోయామండి, ఆయన చాలా బాధపడిపోతున్నాడండి అంటూ వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ వ్యక్తి త్రాగకపోతే చాలా మంచోడండి. ఎలాగట? త్రాగకపోతే చాలా మంచోడండి, త్రాగితేనే ఇలాంటి యాసాలు ఎత్తాడండి. దేవునికి స్తోత్రం. తాగకపోతే ఇలాంటి ఆశలు, తాగితే ఇలాంటి ఆశలు ఎత్తాడండి. చూడండి, అతని జీవితం మంచి పేరే ఉంది, కానీ ఆ పరిమళ వాసనలో ఓ చచ్చిన ఈగ కూడా ఉంది. ఎంత మంచి పేరు ఉంటే ఉపయోగం ఏంటి? చివరన చచ్చిన ఈగ కూడా ఆ పరిమళ తైలములో ఉండి అది కంపు కొట్టేటట్టు చేశాడు. ఆ రోజు ఫంక్షన్లో ఆ ఇంటి యజమానులకి మనశ్శాంతి లేకుండా చేశాడు. వెంటనే నేను బయలుదేరి వెళ్ళి అన్నాను ఆ వ్యక్తితో, అయ్యా వీళ్ళది తప్పేమి లేదు, ఇంటికి వాళ్ళదేమి తప్పు లేదు, తప్పు అంతా నాదే,
ఏం చేస్తామని నేను మీద వేసుకున్నా. ఎందుకంటే ఆయన ఎవరో నాకు తెలియదు. అది కోపగించుకున్నా నాకు అభ్యంతరం లేదు, తిట్టుకున్నా నాకు నష్టం లేదు. కానీ ఎవరో నాకు తెలియదు కదా. కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ రిలేషన్ ఫాలో అవ్వకూడదని ఆ సమస్య నా మీద వేసుకుని, అయ్యా వీళ్ళతో తప్పేం లేదయ్యా, వాళ్ళు పిలవమని పేరు రాసి ఇచ్చారు, నేనా చీట ఎక్కడ ఆడేశాను అని చెప్పారు. ఓహో మీరా, వీళ్ళు అనుకున్నానులేండి. నడిచేటి అయితే ఆయనకి దేవుడికి స్తోత్రం. ఇంటికి బయటకు వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి శుభ్రంగా స్నానం చేసేసి అప్పుడు స్టేజ్ ఎక్కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉంటారు కొంతమంది మంచోళ్ళే, మంచి పేరు పొందిన వాళ్ళే, మంచి ఘనత పొందిన వాళ్ళే, మంచి పరిచర్య చేసేవాళ్ళే, మంచి ఉన్నతంగా ఉండేవాళ్ళే. కానీ అప్పుడప్పుడు వాళ్ళలో ఏముంటుంది, చచ్చిన ఈగలు ఉంటాయి. ఆ చచ్చిన ఈగ ఏం చేస్తుందంటే అంతకుముందు వారు చేసినటువంటి ఘనకార్యాలన్నిటినీ లెక్క లేకుండా చేస్తాయి. అంతకుముందు అతను పొందినటువంటి ఆశీర్వాదము శాపంగా మార్చేస్తూ ఉంటాయి. అంతకుముందు వారు చేసినటువంటి మంచి పనులన్నీ లెక్కలోకి రాకుండా చేసేస్తుంటాయి. అప్పుడప్పుడు బుద్ధిహీనతతో చేసేటువంటి పనులు పరిచర్య చేస్తారు. చాలామంది మంచి పరిచర్య చేస్తారు, ఉన్నతమైన పరిచర్య చేస్తారు, ఘనమైన పరిచర్య చేస్తారు. కానీ ఆఖరికి వచ్చేసరికి ఇదిగో పాస్టర్ గారు నన్ను ఎంత కష్టపడ్డాను, నాకు చప్పట్లు కొట్టించలేదు అనుకుని కోపగించుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు చేసేదంతా ఏమైపోతే వృధా. ఆ చిన్న చప్పట్ల కోసం చేసిన పని అందరూ తిట్టుకుంటారు కదా, పొగడాల్సిన నోరుతో అందరూ తిట్టుకుంటారు. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు.
వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.